మనతో పాటు మరికొంతమంది జూనియర్ లెక్చరర్స్ అయితే ఉన్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ఈరోజు గాంధీ భవన్కి అయితే రావడం జరిగింది. అన్న ఏం పేరు అన్న? నా పేరు సతీష్ అన్న ఈ జూనియర్ మీరు ఇక్కడికి రావడం గల కారణం ఏంది? ఇప్పుడు ఇదైతే మీకు అపాయింట్మెంట్ లెటర్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి గత సంవత్సరంగా మీరు 3 నెలలకు కూడా పోరాటం చేస్తూ సంవత్సరంగా పెండింగ్ లో ఉంది ఇది. సో ఏం చెప్తారు, మరి ఏమంటా ఉన్నారు అధికారులు? అన్న ఈ నోటిఫికేషన్ 2022లో వచ్చింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు. ఎగ్జామ్ 2023 సెప్టెంబర్లో జరిగింది. దాని తర్వాత ఎమ్మటే ప్రైమరీకి ఇచ్చారు, జిఆర్ఎల్ ఇచ్చారు, 1:2 ఇచ్చారు. వెరిఫికేషన్ జరిగింది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఫైనల్ లిస్ట్ కూడా సగం సబ్జెక్ట్స్ వచ్చాయి. ఇంకా సగం సబ్జెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. మేము 2 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాం. అంతకుముందు 2 సంవత్సరాల నుండి దీనికోసం ఎలాంటి జాబ్ చేయకుండా ప్రిపేర్ అవుతున్నాం. సో అందరూ కూడా నిరుద్యోగులే ఇక్కడ. సో మా బాధ కొంచెం గవర్నమెంట్కి తీసుకొద్దామని చూస్తున్నాము. 3 నెలల నుండి ప్రతి ఒక్క మంత్రి గారిని కలిసాం. గవర్నమెంట్లో ఉన్న ప్రతి మంత్రి గారిని కలిసాము. సీఎం తప్ప ప్రతి మంత్రి గారిని కలిసాము. అందరికి వినతి పత్రాలు ఇచ్చాము. అంటే ధర్నా కాకుండా ఏం చేయాలో అన్నీ చేసాము. సో రెస్పాన్స్ ఎట్లా వస్తుంది మరి? ఇప్పటిదాకా ఎవరైనా స్పందించారా ఈ అంశం మీద? అంటే స్పందన ఎలా ఉంది అంటే చేద్దాం, చూద్దాం, సార్లతోటి మాట్లాడతాము, చేస్తాము అంటున్నారు తప్ప మాకు ఎలాంటి హామీ ఇవ్వట్లేదు. ఇప్పుడు గ్రూప్ 4 ఫైనల్ రిజల్ట్స్ రాకముందే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని ప్రకటించారు. అట్లనే గ్రూప్ 1 కూడా రిజల్ట్ ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని ప్రకటించారు. అంటే ఎందుకు అంటే గ్రూప్ 4 8,000 జాబులు ఉన్నాయని అంటే పబ్లిసిటీ కోసమా? మేమున్నది 1,400 మంది. అయినా కూడా ఇంటర్ విద్య ఎంతో కీలకం. ఇప్పుడు ప్రాథమిక విద్యతో పాటు ఇంటర్ విద్య ఎంతో కీలకం. ప్రాథమిక విద్యలో డిఎస్సి 10,000 జాబులు 60 రోజులలో పూర్తి చేశారు. మాది 600 రోజులు అవుతుంది. అంటే ప్రభుత్వం కూడా అంటా ఉంది పెండింగ్లో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నాము, అందరికి నియామక పత్రాలు ఇస్తున్నాము, ఇది కూడా చేస్తామని చెప్పేసి అంటా ఉంది. మరి ఏమంటారు దీనికి అసలు? అదే పెండింగ్లో ఉన్న ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ కాదు, 2022లో వచ్చింది. వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలోనే వచ్చింది. వీళ్ళే ఎగ్జామ్ పెట్టారు, గత ప్రభుత్వంలోనే వీళ్ళే ఎగ్జామ్ పెట్టారు, అంతా అయిపోయింది. ఫైనల్ లిస్ట్ కూడా ఇచ్చారు కొన్ని సబ్జెక్ట్స్. కానీ ఇంకో కొన్ని సబ్జెక్ట్స్ ఎందుకు ఆపుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే దీని వెనకాల మరి గెస్ట్ లెక్చరర్ల పాత్ర ఏమన్నా ఉందా? కొందరు మంత్రులు గెస్ట్ లెక్చరర్లు వాళ్ళు లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యనే మీ హైకోర్టు కూడా అది ఇచ్చింది, ఏంది రెగ్యులేషన్ చెల్లదు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా రెగ్యులేషన్ చెల్లదు అని చేస్తున్నారు. సో మేము చెప్పేది ఏంటంటే జూనియర్ కాలేజీలలో రెగ్యులర్ ఫ్యాకల్టీ చాలా తక్కువ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. జూనియర్ కాలేజీలో చదివే పిల్లలంతా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు. సో దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేసేది ఒకటే, కొద్దిగా బడుగు బలహీన వర్గాలని చూడండి. మేము వాళ్ళ చదువుల కోసం మేము మా వంతు కృషి చేస్తాము. సో మరి ఇక్కడ గాంధీ భవన్కి వచ్చారు కదా, మరి ఈరోజు బట్టి విక్రమార్క గారి ముఖాముఖి ప్రోగ్రామ్ ఉంది, మరి కలిసారా? కలిస్తే మిమ్మల్ని ఏమన్నారు అసలు? సార్ని కలిసాము. సార్ని కలిసినా కూడా అందరూ మంత్రులలాగే టీజీపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడతాము, చేస్తాము. అంటే క్యాజువల్గా ఇప్పుడు మేము ఈ రోజే ఇచ్చారుగా మీరు రిప్రజెంటేషన్, మేము ఈరోజు ఇవ్వడం కాదు, 3 నెలల నుండి తిరుగుతున్నాం. 3 నెలల నుండి ప్రతి ఒక్క మంత్రిని కలుస్తున్నాం. కలిసిన మంత్రిని 3 సార్లు కలిసినాం. మా దగ్గర ఫొటోస్ కూడా. సో సార్ ఏమంటున్నారంటే మీరు ఇవ్వాలనే వచ్చారు కదా నా దగ్గరికి. సో మా బాధ ఏంటంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఎట్లాగో వాళ్ళు పెట్టిళ్ళు పెండింగ్ లో ఆగిపోయింది, మరి ఈ ప్రభుత్వంలో జరుగుతుందని భావిస్తున్నారా? నమ్మకం ఉందా అసలు మీకు? అయితే నమ్మకం అంటే డిఎస్సి ఎవరు ఊహించిన విధంగా 60 రోజులలో పూర్తి చేశారు. మాది 600 రోజులు అవుతుంది. వాళ్ళది 60 రోజుల్లో వాళ్ళు అడగనేలే. మేము కూడా నిరుద్యోగులమే. మా వంతు కూడా చూడండి కొంచెం. ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ ఎంత కీలకమో ఇంటర్ విద్యాశాఖ కూడా అంతే కీలకం కదా. సో మా రిక్వెస్ట్ అంతే. కనిపిస్తుంది మరి ప్రజాపాలనలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇప్పటికీ 60,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాం. సో మరి అనిపిస్తుంది, అట్లా ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ప్రజాపాలనలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పాత నోటిఫికేషన్లు పూర్తి చేయలేదు. మాది పాత నోటిఫికేషన్ పూర్తి చేయలేదు. మా ఎగ్జామ్స్ అయిపోయినాయి, లిస్ట్ కూడా వచ్చింది, ఫైనల్ లిస్ట్ వచ్చింది. జస్ట్ మిగిలింది ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడమే. ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు, ఎందుకు ఆపుతున్నారు అనుకుంటున్నారు మీరు? అదే మాకు అర్థం కావట్లే. మేము ప్రతి మంత్రి గారిని కలిసాము, అంటే గవర్నమెంట్లో ఉన్న ప్రతి మంత్రి గారిని కలిసాము, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సార్ని కూడా కలిసాము, కమిషనర్ సార్ని కూడా కలిసాము, కొత్తగా అపాయింట్ అయిన కృష్ణ ఆదిత్య సార్ని కూడా కలిసాము. అందరూ తొందరగా అయిపోతుంది అంటున్నారు. కానీ ఆ తొందర అనేది 3 months అవుతుంది.
సో